ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం మొదటి భాగం తెలుసుకుంటున్నాము. నిమి ఆర్షభేయము ఋషులు ద్వారకకు వచ్చుట, ఈ విషయాలు మనం తెలుసుకుంటాము. శ్రీశుకుడు చెప్తున్నాడు, పరీక్షణ్ మహారాజా, శ్రీమన్నారాయణ చరితామృతం త్రాగితే జన్మ కర్మ వ్యాధుల నుండి విమోచనం కలుగుతుంది. శ్రీకృష్ణుడు వసుదేవ బలరామాది ఆప్తులతోనూ భార్య పుత్రపౌత్రాది ఆత్మీయులతోనూ ద్వారకలో సకల సౌఖ్యాలతో గడుపుతున్నాడు. అవతార కార్యమైన భూభార మోచనం ఇంకా కొంత జరగాల్సి ఉన్నదని ఆయనకు గుర్తుకొచ్చింది. ఇంతవరకు కంసునిచే పంపబడిన అనేక మంది అసురులను, కంసునితో సహా జరాసంధ శిశుపాలాది అనేకులైన దుష్టులను, కురుక్షేత్ర రణరంగంలో వేలాది సైనికులతో సహా చాలామంది రాజులను అంతం చేయించి సజ్జనులను, భక్తులను, ఆశ్రితులను, యాదవులను అనేక విధాలుగా కాపాడుతూ వచ్చాడు శ్రీకృష్ణుడు. యాదవులు అమితమైన శక్తి శౌర్యాలు గల వాళ్ళై అజేయులుగా తయారయ్యారు. శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొంది ఉన్నవాళ్ళు కాబట్టి యాదవులను ఎవ్వరూ జయించలేరు. అందుచేత పరస్పర రాపిడి వల్ల రెండు వెదురు కర్రలతో నిప్పు పుట్టి అడవినంతటిని దగ్ధం చేసినట్టు వాళ్ళల్లో వాళ్ళకి కలహం పుట్టించి యాదవులందరూ నశించే ఉపాయం గురించి ఆలోచించాడు. ఈ కార్యము ముగిసిన తర్వాత తాను వైకుంఠధామానికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఆ మహాత్ముడు. ఈ సమయంలో పరమ పూజ్యులైన విశ్వామిత్ర, దూర్వాస, భృగు, అంగిరస, కశ్యప, అత్రి, వశిష్ఠ, నారద, అసిత, వామదేవ, వాలఖిల్యాది మహామునులు పిండారకమనే పుణ్యతీర్థానికి వెళ్తూ ద్వారకకు వచ్చారు. పరమేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుని దర్శించారు. శ్రీకృష్ణుడు వారికి అర్ఘ్యపార్యాది స్వాగత సత్కారాలు చేశాడు. వాళ్లను కుశలం అడిగాడు. ఋషులు భగవానుని ఈ విధంగా స్తుతించారు. సర్వేశ్వర, శరణాగత వత్సల, నీకు ప్రణామాలు. జన్మ జన్మల కర్మలను నశింపజేయడానికి నీ దర్శనమే చాలు. నీ నామమే భవసాగర తారకము. నీ దివ్యచరణాలే మాకు పరమధామాలు. అణువు కంటే సూక్ష్మతముడవు, మహత్తు కంటే మహత్తుడవు. నిన్ను మేము తెలుసుకోగలమా, స్తుతించగలమా ప్రభు? అలా అంటూ ఇంకా ఎన్నో విధాల స్తుతించి పిండారక క్షేత్రానికి వెళ్ళిపోయారు. అక్కడ కొంతమంది యాదవ యువకులు కేళీ వినోదాల్లో ఆడుకుంటూ గంతులేస్తున్నారు. మహర్షుల బృందాన్ని చూడగానే ఆ మదోన్మత్తులకు ఒక దుష్ట ఆలోచన వచ్చింది. వాళ్ళనొక ఆట పట్టించి వినోదిద్దాము అనుకున్నారు. సాంబునికి స్త్రీవేషం వేసి ఒక గర్భవతిలాగా తయారు చేసి అతి వినయంతో ఆ మునులకు నమస్కారం చేసి ఈ విధంగా అడిగారు, మహాత్ములారా, మీరు సర్వజ్ఞులు కదా, ఈమె గర్భంలో ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డడా చెప్పండి. ఈమె మిమ్మల్ని అడగటానికి సిగ్గుపడుతున్నది అని అడిగారు. వాళ్ళ దుర్బుద్ధిని మునులు గ్రహించి పట్టరాని ఆగ్రహంతో ఇలాగ అన్నారు, మూర్ఖులారా, మాతో పరిహాసమా? ఈ గర్భంలో ఆడబిడ్డ లేదు, మగబిడ్డడు లేడు. ఈ మూట విప్పితే మీ వంశాలను నాశనం చేసే ముసలం బయటపడుతుంది అని వెళ్ళిపోయారు. యువకులు సాంబుని పొట్టను చుట్టబడిన గుడ్డలు విప్పగా ఒక ముసలము అంటే రోకలి జారిపడింది. వాళ్ళు భయపడి దానిని సభలో కొలువు తీర్చి ఉన్న ఉగ్రసేనునికి చూపించి అంతా నివేదించారు. సభలో ఉన్న కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా ఇలా అన్నాడు, అహంకారంతో బుద్ధి చెడి పరమ పూజ్యులైన మహాత్ములతో మీరు దుష్టంగా ప్రవర్తించి వంశాన్ని నశింపజేసే శాపాన్ని తెచ్చిపెట్టారు. బ్రాహ్మణ శాపాన్ని త్రిమూర్తులు కూడా తప్పించలేరు. కర్మఫలం అనుభవించక తప్పదు అన్నాడు. ఆ ముసలాన్నే రూపుమాపితే ప్రమాదం తప్పిపోవచ్చునేమోనని భావించారేమో మరి. ఉగ్రసేనుడు దాన్ని అరగదీసి పొడి చేసి ఆ పొడిని సముద్రంలో పారేసి రమ్మని ఆజ్ఞాపించారు. ఆ యువకులు ఆ ముసలాన్ని అరగదీసి చూర్ణం చేశారు.
చివరికి ఒక చిన్న త్రికోణాకారపు ముక్క మిగిలిపోతే దాన్ని కూడా ఆ చూర్ణంతో పాటు సముద్రంలో పారేసి వచ్చారు. ఆ త్రికోణపు ఇనుప ముక్కను ఒక చేప మింగేసింది. ఆ చేప ఒక బోయవాని వలలో చిక్కింది. వాడు దానిని కొయ్యగా దొరికిన ఆ ఇనుప ముక్కను తన బాణానికి మొనగా అమర్చుకున్నాడు. ఆ ముసలపు చూర్ణము సముద్రపు అలలతో కొట్టుకొని వచ్చి తీరమంతా వ్యాపించి పొడవైన వాడి అయిన రెల్లుగడ్డి వంటి దట్టమైన గడ్డివనంలా తయారైంది. శ్రీకృష్ణ భగవానుడు తాను సంకల్పించిన విధంగానే అంతా జరుగుతున్నది కాబట్టి ఋషుల శాపాన్ని నివారించటానికి ప్రయత్నించలేదు. విదేహరాజైన నిమికి వృషభ పుత్రుల బోధ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నారద మహర్షి శ్రీకృష్ణ సందర్శనానంద కాంక్షి అయి, అంటే శ్రీకృష్ణుణ్ణి దర్శించాలి అనే కోరికతోటి తరచుగా ద్వారకకు వస్తుండేవాడు. ఒకనాడు వసుదేవుడు నారదునితో ఇలా అన్నాడు: మహాత్మా, భగవంతుని గాథలను వినిపించే నీ రాక వలన సంసార తాపత్రయంలో మ్రగ్గిపోతున్న మా వంటి వాళ్ళకి పరమానందం కలుగుతుంది. భాగవత ధర్మాన్ని తెలుసుకొని ఆచరించే వాళ్ళకి మృత్యుభయం ఉండదు. మోక్షాన్ని కూడా ఇవ్వగల భగవానుడే నాకు పుత్రుడై ఉండగా మాయామోహ ప్రభావితుడనై నేను అతనిని భగవానునిగా ఆరాధించలేకుండా ఉన్నాను. అందుచేత నాకు బంధము వేడి మోక్షము ప్రాప్తించే మార్గాన్ని బోధించమని కోరుతున్నాను అన్నాడు. నారదుడు సంతోషించి ఇలా అంటున్నాడు: వసుదేవా, నీ ప్రశ్న ఉత్తమమైనది. భాగవత ధర్మాన్ని వినినా, చదివినా, మననం చేసినా, బాగున్నదని అనుకున్నా కూడా పాపాత్ముడు కూడా పవిత్రుడవుతాడు. పూర్వము విదేహరాజు జనకునకు వృషభదేవుని పుత్రులకు జరిగిన సంవాదాన్ని వింటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. చెప్తాను విను అన్నాడు. స్వయంభూ మనువు పుత్రుడు ప్రియవ్రతుడు. అతని మనువడు నాభి. నాభికి మహావిష్ణువు అంశతోటి వృషభుడు జన్మించాడు. వృషభదేవుడు గొప్ప రాజర్షిగా వెలిశాడు. అతనికి 100 మంది పుత్రులు. పెద్దవాడు భరతుడు. అతని పేరు మీదనే భరతవర్షం ప్రసిద్ధిగాంచింది. ఇతని తరువాత 9 మంది 9 భూఖండాలకు సంస్థాపకులయ్యారు. తరువాతి 81 మంది బ్రాహ్మణ తత్వాన్ని స్వీకరించి నిత్య కర్మానుష్ఠాన పరులయ్యారు. ఆఖరి 90 బ్రహ్మ విద్యా విశారదులై జీవన్ముక్తులై సుర, సిద్ధ, గంధర్వ, యక్ష, కిన్నెర, నాగాది లోకాలలో స్వేచ్ఛా విహారులై ఉండేవాళ్ళు. వారు ఒకనాడు నిమి అనబడే జనక విదేహ మహారాజు చేసిన యాగము సమాప్తమయ్యేసరికి అక్కడికి వెళ్ళారు. వాళ్ళని సకల సంప్రదాయాలతో పూజించాడు విదేహరాజు. వారు సుఖాసీనులై ఉన్నప్పుడు ఋత్విక్కులు, సదస్సులు అందరూ కూడా వింటుండగా ఈ విధంగా అన్నాడు: మహాత్ములారా, మీ వంటి పరమ భాగవతులు, సాటిలేని జ్ఞానధనులు, విశ్వమంతా శ్రీహరిమయమే అని చూడగలిగిన ఆత్మదర్శనులు ఇక్కడికి విచ్చేయటము మా భాగ్యము. నా యొక్క అజ్ఞానాన్ని బాపగల మహనీయులు మీరే అని నా విశ్వాసము. నా యొక్క సందేహాలను తీర్చి నన్ను అనుగ్రహింపమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. మానవ జన్మ లభించటమే చాలా కష్టము. శ్రీమన్నారాయణుని పాదపద్మాలయందు అనురక్తి కలగటము మరీ కష్టము. ఇంత అమూల్యమైన మానవ జన్మను సద్వినియోగపరుచుకోకుండా సంసార పంకిలంలోనే చొచ్చుకొని పోతాడు మానవుడు. ఈ సంసార సాగరాన్ని దాటటానికి ఏదైనా మార్గం ఉన్నదా? శాశ్వతమైన శ్రేయస్సు ఎలా కలుగుతుంది? భక్తి ప్రవృత్తుల కలవారికి విష్ణు సారూప్యం ఎలా కలుగుతుంది? సెలవివ్వండి అని ప్రార్థించాడు. 9 మంది వృషభపుత్రులలో నవ ఆర్షభులలో కవి అనేవాడు ఈ విధంగా చెప్పాడు: విదేహరాజైన నిమికి వృషభపుత్రుల బోధ గురించి ఇంకా మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.